మిషన్ ఇన్ఛార్జెస్ గమనించగలరు. స్వాగతం, ప్లీజ్ వెల్కమ్ సార్. ఈ మిషన్ నెంబర్ 1 వద్దకు గౌరవ మీ శక్తి సామర్థ్యాల పైన మీ స్కిల్స్ పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి సో మీ 6 టీమ్గా ఆలోచించుకొని ఏది బెస్ట్ అని మీరు కూడా దయచేసి ప్లీజ్ కన్ఫ్యూజన్ అండి. 2లో ఎవరండి వీళ్ళంతా? ఆవిడే ఆమె ఎవరు? బయటికి వెళ్ళాలండి, చెప్తున్నాను కదా. ప్లీజ్ మీరు తాడు మీద పడిపోయి ఇట్లా వేలాడ రోజు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మన గౌరవ జిల్లా కలెక్టర్ చెప్పండి ఒకసారి కన్ఫర్మ్ చేయండి. సమయంలో ఎక్కువ ఇచ్చినటువంటి ఇటుకలు తయారు చేసిన వాళ్ళే విన్నర్స్ గా భావించాల్సి ఉంటుంది. ఇక్కడ సమయం కౌంట్ 3, 4 వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అడ్డం లేకుండా వలసిందిగా మనది. ఎవరైతే ఈ రోజు ఇక్కడ పాల్గొంటున్నటువంటి వారు ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇటుకను తయారు చేస్తూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్. ఓపెన్ ఛాలెంజ్ లో చాలా సంతోషంగా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చే విధంగా మిషన్ నెంబర్ 1లో అన్ని టీమ్స్ కి ఇస్తాం సార్, అందరికి ఇస్తాం. ప్రశాంతంగా ఉండండి. ప్రతి టీం మీకు అందరికీ కూడా నెక్స్ట్ ఈ గ్రాడ్యుయేట్ ఇచ్చేసుకుంటూ మనతోనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐడియాకి మన జిల్లాకి తీసుకొచ్చిన మన గౌరవ సుధాకర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఆలోచన గురించి ట్రైనింగ్ ఇవ్వాలన్నా కూడా మనము ఒక మంచి మనిషి మన భాషలో మనకి అర్థమయ్యే విధంగా చెప్పేది దొరకాలంటే చాలా కష్టం. కాబట్టి సుధాకర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఆయన ఎప్పటికైనా అది పిలిస్తే బెంగళూరు నుంచి మన కోసం కష్టపడి సమయం తీసుకొని ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ గ్యాదర్ అయిన అందరూ మన డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు. ఇంకా సామాన్య జనాలు ఉన్నా కూడా నా విజ్ఞప్తి అందరికీ ఏముందంటే రూల్ నెంబర్ 1 మీరు దయచేసి ఇంజ్యూర్ కావద్దు, మీకు ఎటువంటి గాయాలు కావద్దు అని మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఏ పని ఎవరు చేసుకోవాలో ఆ టీంలో అది మీరు డిసైడ్ చేసుకుంటే అది తగలకుండా ప్రశాంతంగా 1 పీస్లో అందరూ వాపస్ ఇంటికి పోతారు. రెండోది ఏంటంటే దయచేసి జస్ట్ ఎవరో ఒకరు చేస్తున్నారంటే ఇది చేతులు ఇట్లా కట్టుకొని నిలబడి చూడకండి. ఎందుకంటే ఇది మట్టితో పని చేయాలంటే ఇది ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఎక్కడ అట్లా వెతుకుంటూ పోతే మనం ఇది సాధించలేము. ఇది మనకి మట్టిలో ఏం స్వభావం ఉంది, దాంట్లో ఇసుక ఎంత ఉంది, నేల ఎంత ఉంది, అది బరాబర్గా అర్థమైతేనే మనకి అది అచీవ్ చేయవచ్చు. లేకపోతే ఇటుకలా తయారు చేస్తాము 2 రోజుల్లోనే పగిలిపోతాయి. తర్వాత ఏమంటారంటే ఇది బాగాలేదు, బాగా చేయలేదు అయినా. సో ప్రాబ్లం ఏముందంటే టెక్నికలీగా మనం అర్థం చేసుకోవాలి. సో ఓన్లీ ఇట్లా తీసుకొని ఊపడం లేదా దబాయించడం అట్లాంటివి లేదు. ఇది దాంట్లో ఒక సాంకేతికంగా కొన్ని అంశాలు ఉన్నాయి. దీనికి వాడుకుంటూ మనం ఏం సాధించాలనుకుంటున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కూల్స్ అన్ని దానికి కాంపౌండ్ వాల్స్ కట్టాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ హెచ్ఎంస్ ఎవరైనా వచ్చారంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇది మీరు ఓనర్షిప్ తీసుకోవాలి ఈ ఐడియాకి. ఏదో జస్ట్ చూసాము వర్క్షాప్ చాలా బాగా అయింది, మంచి బ్రేక్ఫాస్ట్ మంచి లంచ్ అట్లా కాదు. మీ సండే మీరు త్యాగం చేస్తున్నారు. నేను చాలా చాలా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు సండే వదిలిపెట్టడం అంటే చాలా గొప్ప విషయం. నిజంగా మన ఫ్యామిలీ అందరితో మనం ఉంటాం, కానీ మీరు అది వదిలిపెట్టి ఇక్కడ వచ్చారంటే చాలా గ్రేట్. మీరు ఆల్రెడీ ఇక్కడ వచ్చారు కాబట్టి ఇది దయచేసి సరిగా చూసుకొని వాపస్ ఊరికి వెళ్ళిన తర్వాత మండలానికి ఒక మషిన్ వస్తుంది ఇది. సో ఏ హెచ్ఎం ముందుకు వస్తారో ఎస్ నేను చేస్తానని అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక నెలలో మనం ఇది కాంపౌండ్ వాల్ మొదలు పెట్టిన తర్వాత జిల్లా అంతా మనం కాంపౌండ్ వాల్ కట్టాలని మన ఉద్దేశం. రెండోది దీంతో కిచెన్ షెడ్స్ కూడా కట్టుకుంటాం. చాలాసారి వంటశాల మీకు కిచెన్ షెడ్ లేకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు. ఈ ఇటుకల మీరు ప్రహరీ కూడా కట్టిన తర్వాత మీకు నమ్మకం వస్తుంది ఇది నిలబడుతుంది అని.
తర్వాత కిచెన్ షెడ్ కూడా కట్టొచ్చు. ఇంకా ఫ్యూచర్లో 1 సంవత్సరం తర్వాత అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా దీంతోనే కడతాం. కాబట్టి దీనికి సీరియస్గా తీసుకోవాలి. దీంతో పెద్ద పెద్ద బంగ్లాలు కూడా తయారు చేసి ఉంటారు కొంతమంది బెంగళూరులో, ఇంకా వేరే చోట్ల. కాబట్టి ఆ స్థాయికి కూడా మనం వెళ్తాం. కాబట్టి దీనికి చాలా ప్రశ్నలు ఎక్కువ మీరు అడగండి. ఉట్టిగా ఏదో సరి చేస్తున్నారు కదా అర్థమైపోయింది అట్లా అనుకోవద్దు. ఏం కలిపేయాలి, ఎంత కలిపేయాలి, కలిపేసి వదిలేస్తే ఏమవుతుంది, నీళ్ళు ఎక్కువైతే ఏమవుతుంది, సిమెంట్ ఎక్కువైతే ఏమవుతుంది, రైట్? మన జిల్లా అంటే అద్భుతమైన జిల్లా. మన దగ్గర ఫ్లై యాష్ ఉంది, మంచి మట్టి ఉంది, అంత సామాగ్రి మన దగ్గర ఉంది. జస్ట్ ఇప్పుడు ముందుకు వచ్చి ఎస్ నేను చేస్తానని అనేవాళ్ళు కావాలి. సో మీరందరూ వచ్చారు కాబట్టి చాలా ధన్యవాదాలు. డోంట్ వరీ అబౌట్ లంచ్, రిఫ్రెష్మెంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ టేకన్ కేర్ ఆఫ్. ఓన్లీ ఆఫ్టర్నూన్ దాకానే చేస్తాము, మీకు ఎక్కువ టైం మేము ఉంచాము. కానీ ఉన్న టైం దయచేసి మంచిగా వినండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.